హాయ్ స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈ కరెంట్ అఫైర్స్ వీడియో చూసే ముందు మీరు నా కరెంట్ అఫైర్స్ వీడియోస్ అన్నీ ఒకటే ప్లేస్లో చూడాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్లో కరెంట్ అఫైర్స్ 2016 బై సందీప్. ఓకే, కరెంట్ అఫైర్స్ 2016 బై సందీప్ అని కొడితే ఫస్ట్ వచ్చేస్తుందండి మంది 1000 కరెంట్ అఫైర్స్ తెలుగు MCQ 2016 బై సందీప్. సో ఈ ఈ ఫుల్ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మీకు మొత్తం 42 వీడియోస్ ఉంటాయండి. ఇది రోజు నేను ఈ ప్లేలిస్ట్‌ని అప్డేట్ చేస్తా ఉంటాను. నేను ఏమైనా వీడియోస్ యాడ్ చేస్తా ఉంటే ఆటోమేటిక్‌గా ఇందులో యాడ్ చేస్తా ఉంటాను. సో, ఈ ప్లేలిస్ట్ వచ్చేసి ఓన్లీ కరెంట్ అఫైర్స్‌కండి. ఇందులో అన్ని కరెంట్ అఫైర్స్ అన్ని ఎగ్జామ్స్‌కి, గ్రూప్స్‌కి, ఐఏఎస్‌కి, ఐబీపీఎస్‌కి, ఎస్ఎస్‌సి, రైల్వేస్, క్లాట్, ఆర్ఆర్‌బీ ఏ ఎగ్జామ్‌కైనా ఉపయోగపడతాయండి. ఓకే. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ స్టార్ట్ చేద్దాము. జోర్డాన్లో నిర్వహించిన 2016 ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ను గెలుచుకున్న దేశం ఏది? జోర్డాన్లో నిర్వహించిన 2016 ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ను గెలుచుకున్న దేశం ఏది? ఉత్తర కొరియా. నెక్స్ట్, ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ జుంకో తాబి 2016 అక్టోబర్ 20న మరణించారు. ఆమె ఏ దేశానికి చెందిన పర్వతారోహకురాలు? ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ జుంకో తాబి 2016 అక్టోబర్ 20న మరణించారు. ఆమె ఏ దేశానికి చెందిన పర్వతారోహకురాలు? జపాన్ దేశానికి చెందినవారండి ఆమె. సింబెక్స్ 16ను ఇటీవల నిర్వహించారు. ఇది భారత్ ఏ దేశంతో సంయుక్తంగా నిర్వహించే నావికాదళ విన్యాసం? సింబెక్స్ 16ను ఇటీవల నిర్వహించారు. ఇది భారత్ ఏ దేశంతో సంయుక్తంగా నిర్వహించే నావికాదళ విన్యాసం? ఇది భారత్ వచ్చేసి సింగపూర్ దేశంతో సంయుక్తంగా నిర్వహించిన నావికాదళ విన్యాసం అండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీ/ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఇటీవల ఎస్సీ/ఎస్టీ హబ్‌ను ఎక్కడ ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీ/ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఇటీవల ఎస్సీ/ఎస్టీ హబ్‌ను లూధియానాలో ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 అక్టోబర్ 25న తొలి జాతీయ గిరిజన ఉత్సవాన్ని ఏ నగరంలో ప్రారంభించారు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2016 అక్టోబర్ 25న తొలి జాతీయ గిరిజన ఉత్సవాన్ని న్యూఢిల్లీలో ప్రారంభించారు. ఇది తొలి జాతీయ గిరిజన ఉత్సవం అండి. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డ్ CBDT చైర్మన్‌గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డ్ చైర్మన్‌గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారు? సుశీల్ చంద్ర. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ UPU ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ప్రధాన కార్యాలయం బెర్న్‌లో ఉంది. నామ్ ఫెన్ ఏ దేశ రాజధాని? నామ్ ఫెన్ ఏ దేశ రాజధాని? ఇది నామ్ ఫెన్ వచ్చేసి కాంబోడియా దేశ రాజధాని అండి. నెక్స్ట్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్లో సభ్యత్వం ఉన్న ఏకైక దక్షిణ అమెరికా ఖండ దేశం ఏది? ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్లో సభ్యత్వం ఉన్న ఏకైక దక్షిణ అమెరికా ఖండ దేశం ఏది? చిలీ అండి. చిలీ. గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పుస్తక రచయిత ఎవరు? గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ పుస్తక రచయిత జవహర్లాల్ నెహ్రూ. ఇవ్వండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో